ఒక 121 స్క్వేర్ యార్డ్స్లో వీకెండ్ హోమ్స్ కూడా 18 lakhsలో కన్స్ట్రక్షన్ చేసిచ్చి 1 BHK కూడా మేము ఫుల్లీ ఫర్నిచర్తో కూడా ఇస్తున్నాం సార్. 1 lakh నుంచి 1,50,000 దాకా పే చేసుకొని డౌన్ పేమెంట్, మిగతాది ఈఎంఐ ఆప్షన్. కస్టమర్ ఫెసిలిటీస్ని బట్టి 3 months, 6 months, 1 year, 24 months దాన్ని బట్టి ఈఎంఐ చేసుకోవచ్చు. రీసేల్ చేసే సపోర్ట్ అనేది మేము ఇస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి సామాన్యుడికి అందుబాటు ధరలో ఒక ఫామ్ ప్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. అలాగని మనం లొకేషన్ వైజ్గా చూసుకున్నా కూడా మనకి వరంగల్ హైవేకి అతి దగ్గరలోనే ఉంటుంది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే అండి, ఫామ్ ప్లాట్స్ అనగానే ఎక్కడో మనకి ఊరికి అవతల ఉన్నట్టు ఉంటుందండి. కానీ ఈ యొక్క లేఅవుట్ ఏదైతే మనం చూస్తున్నామో జస్ట్ బిసైడ్ మనకి విలేజ్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. అలాగండి మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్లో విలేజ్ అని చెప్పుకున్నాం కదా, ఆ మెయిన్ రోడ్ ఉంటుందండి. ఆ మెయిన్ రోడ్ వచ్చేసి 20+ విలేజెస్కి కనెక్టింగ్ అయ్యేటువంటి రోడ్ అండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి బస్ ఫెసిలిటీస్ కానీ, గ్రాసరీ స్టోర్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మేనేజింగ్ పార్ట్నర్ అయినటువంటి నీరజ మేడం నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలని కూడా నీరజ మేడం గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. బాగున్నారా మేడం? బాగున్నాను సార్. మనకు ఒకసారి ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ కానీ, మీ యొక్క కంపెనీ నేమ్ కానీ, ఈ ప్రాజెక్ట్ నేమ్ కానీ ఇవన్నీ కూడా చెప్పండి మేడం. ఓకే సార్. హాయ్ అండి, నా పేరు నీరజ, వారధి ప్రాపర్టీస్ మేనేజింగ్ పార్ట్నర్ని మాట్లాడుతున్నాను. మన సైట్ నేమ్ వచ్చేసి సిరి ఫార్మ్స్. మనకి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి మేడం. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, మనకి సరౌండింగ్లో కనెక్టివిటీస్ కూడా చెప్పండి. సార్, మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మెహబూబాపేట టౌన్కి ఆనుకొని మన సైట్ అనేది ఉంది. ఇది యాదగిరిగుట్ట మండల్కి వంగపల్లి దగ్గర మెహబూబాపేట విలేజ్కి ఆనుకొని మన సైట్ అనేది సిరి ఫార్మ్స్ ఉంది. అంటే మనకి మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ మేడం? అవును సార్, వాకబుల్ డిస్టెన్స్. మెయిన్ రోడ్, బస్ రూట్, సెకండ్ బిట్ మన సైట్. జస్ట్ మేము ఇప్పుడు వచ్చే ముందే కార్లకి దిగంగానే క్లిప్ తీసుకుందాం అనుకునే లోపల బస్ వెళ్ళిపోయింది. అవునా సార్? ఓకే ఓకే. మనకి కనెక్టివిటీ మోటకొండూరుకి బస్ రూట్ అనేది ఉంది సార్. బస్ రూట్కి మెయిన్ రోడ్, సెకండ్ బిట్ మన సైట్. మనకి వరంగల్ హైవే ఎంత డిస్టెన్స్ వస్తుంది మేడం? వరంగల్ హైవే వచ్చేసి మనకి 4 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది సార్. ఇది తెలంగాణ టూరిజం క్లస్టర్ అని కూడా అంటారు. అవును సార్. అంటే మనకి డివోషనల్ హబ్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ మనకి అతి సమీపంలో మేజర్ డివోషనల్ హబ్ ఉంది మేడం. డివోషనల్ హబ్ ఒకటే సార్. మళ్ళీ రీసెంట్ గా ఒకటి న్యూస్ అనేది మీరు చూసే ఉంటారు, అంటే ఆల్మోస్ట్ తెలిసింది అందరికి. ఒకటి మన యాదాద్రి టెంపుల్, కొలన్పాక జైన్ మందిర్ టూరిజం హబ్ అనేది ఏంటంటే ఒక డే టూర్ లాగా టెంపుల్స్ అన్నిటి కనెక్టివిటీ చేసుకొని, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్ పర్సన్కి 2000 రూపీస్ తీసుకుంటూ డే టూర్ అనేది కూడా ప్లాన్ చేశారు. గవర్నమెంట్ ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్. మీకు న్యూస్ పేపర్ క్లిప్ కూడా మీకు సెండ్ చేస్తాను. రీసెంట్ గా ఒక 4-5 days అవుతుంది న్యూస్. అదొకటే కాకుండా మన యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ అనేది వర్క్ స్టార్ట్ అయింది. మొన్న వచ్చి భువనగిరి రోప్వే, అవును, రోప్వే కూడా మనకి చాలా రోప్వే శాంక్షన్ చేశారు. ఏదో నేను చెప్పడం కాదు, అన్ని న్యూస్లలో వచ్చినవే. ఒక 121 స్క్వేర్ యార్డ్స్ లో వీకెండ్ హోమ్స్ కూడా 18 lakhsలో కన్స్ట్రక్షన్ చేసిచ్చి 1 BHK కూడా మేము ఫుల్లీ ఫర్నిచర్ తో కూడా ఇస్తున్నాం సార్. 1 BHK కేవలం 18 lakhsలో ఇస్తున్నాం. అంటే ల్యాండ్ 121 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మళ్ళీ 400 SFTలో 1 BHK కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఫుల్లీ ఫర్నిచర్ కూడా పెట్టిస్తాం. అయితే మేడం ఒక చిన్న డౌట్, వీడియో కంటిన్యూషన్లో చూసే వరకు వస్తుంది. ముందుగా మనం ఫామ్ ప్లాట్స్ అని చెప్పినాము, ఫామ్ ప్లాట్స్లో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు అనేది కొంతమందికి సందేహం ఉంటుంది. దాని గురించి కూడా కొంచెం ముందుగానే ఇప్పుడే క్లారిటీ ఇవ్వండి సార్. అంటే ఫామ్ ప్లాట్ అనడం కాదు సార్, ఇది రెసిడెన్షియల్ వీకెండ్ ప్లాట్స్ అనడం ఉత్తమం. ఫామ్ ప్లాట్ అంటే ఇదేదో ధరణిలో గుంటల్లాగా అట్లా కాదు. ఇది మన రెసిడెన్షియల్ లాగా హౌస్ నెంబర్ తో సహా కూడా మేము రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రేషన్ లో రిజిస్ట్రేషన్ అథారిటీ ఇస్తుంది. అంటే నాలా కన్వర్షన్ అయిపోయి కన్వర్షన్ మొటేషన్ చేసి ఇస్తాం. రిజిస్ట్రేషన్ యాదగిరిగుట్ట వస్తుంది. అంటే సేల్ డీడ్ కూడా వచ్చేస్తుంది. కరెంట్ కనెక్షన్స్ కానీ, ఈ వాటర్ ఫెసిలిటీస్ కానీ, వీటి గురించి కూడా ముందుగా ఒకసారి చెప్పండి సార్. ఇందులో మనము వాటర్ అనేది ఆల్రెడీ 3 bores వేసాము. కరెంట్ ఎట్లానో ఉంది కాబట్టి దానికి అనేది కలెక్షన్ ఇచ్చేస్తే హౌస్ నెంబర్ తో సహా కూడా మనకు ఉంటుంది కాబట్టి కరెంట్ కలెక్షన్ అనేది ఉంది. వాటర్, కరెంటు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మనం గేటు, ఆర్చ్, మనం ఇచ్చే డెవలప్మెంట్స్, మనం 3 phase కరెంట్ అనేది మన కలెక్షన్ కూడా
కంటిన్యూ అవుతుంది దీనికి. అంటే వాళ్ళు ఏసీస్ కానీ ఇవన్నీ పెట్టుకున్నా కూడా మంచి హ్యాపీగా సార్. మేము ఇప్పుడు ఏదైతే ఫర్నిచర్ అన్నామో అందులో ఏసీ కూడా యాడ్ అవుతుంది. ఓకే, అయితే దాంట్లో ఏమేమి ఇస్తుందో కూడా చెప్పండి. ఓకే సార్, ఫస్ట్ లివింగ్ రూమ్ లో వచ్చేసి టీవీ, సోఫా సెట్, కార్పెట్, టీపై ఇస్తాము. నెక్స్ట్ బెడ్రూమ్ లో వచ్చేసేసి ఒకటి మ్యాట్రిస్, బెడ్, చిన్నది కబోర్డు, ఏసీ ఒకటి, ఫ్యాన్ ఒకటి ఇస్తాము. నెక్స్ట్ కిచెన్ లో ఓవెన్, ఫ్రిడ్జ్, స్టవ్ ఇస్తాం సార్. 1 day 2 days వండుకోవడానికి చిన్న సెట్ ఇస్తాం, డిన్నర్ సెట్ అంతే. అయితే ఇక్కడ కావాలనుకున్నట్టయితే మీ దగ్గర హౌస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సార్ హ్యాపీగా. అయితే మేడం మనకి ముందు ఒకసారి కనెక్టివిటీస్లలో కూడా చూసుకుందాం మేడం. మనకి ఓఆర్ఆర్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది? అంటే మనకి ఇప్పుడు వచ్చేసి గట్కేసర్ వస్తుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఓఆర్ఆర్ నుంచి 38 kilometers వస్తుంది సార్, ఎగ్జాక్ట్ లొకేషన్ కి. ఇంకొకటి మెయిన్ హైలైట్ ఏంటంటే సార్, RRR కి జస్ట్ 6 kilometer డిస్టెన్స్ లో మన సైట్ అనేది ఉంది. ఓకే, ఎట్లా 6 kilometers అంటున్నానంటే మనకి వంగపల్లికి మిడిల్ లో మన RRR అనేది వస్తుంది. వంగపల్లికి ఆనుకొని మన సైట్ అనేది 4 kilometers ఉంది. సో ఇట్లా తీసుకున్న తర్వాత కూడా కస్టమర్స్కి కూడా రేపు డబుల్ బెనిఫిట్ అనేది చాలా ఉంటుంది. మన వీకెండ్ హోమ్స్ తీసుకున్నప్పుడు మనకి వంగపల్లి గుట్టకి నియర్ బై ఉంది కాబట్టి మనకి మార్నింగ్ స్టార్ట్ అయ్యి జస్ట్ వచ్చేసి హ్యాపీగా 1 day అంతా ఉండి సైట్లో మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మన వర్క్ అనేది మనం చూసుకోవచ్చు. వంగపల్లి రైల్వే స్టేషన్కి మన సైట్కి వచ్చేసి 5 kilometers 6 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. వంగపల్లి రైల్వే స్టేషన్ నుంచి షేరింగ్ ఆటోస్ ఉంటాయి. అంటే సార్ అందరికీ కార్లోనే కనెక్టివిటీ కాకుండా ట్రైన్, బస్సు, మనకి షేరింగ్ ఆటోస్ ఉంటాయి. మన సైట్ దగ్గర దిగి మంచి హ్యాపీగా నడుచుకొని లోపలికి రావచ్చు. అయితే మేడం ఇక్కడ నుంచి మనకి యాదగిరిగుట్ట ఎంత డిస్టెన్స్ వస్తుంది మేడం? యాదగిరిగుట్ట kilometers డిస్టెన్స్ లో ఉంటుంది సార్. మనకి ఇక్కడ కొలన్పాక కూడా మనకి దగ్గరనే అవుతుంది. కొలన్పాక అంటే ఆలేరు దాకా వెళ్ళాలి కాబట్టి కొలన్పాక అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 20-25 kilometers ఉంటుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ సార్. అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళకి స్వర్ణగిరి ఒకటి, యాదగిరిగుట్ట దగ్గర టెంపుల్ దగ్గర అయినామంటే ఆడ మనకి చాలా నంబర్ ఆఫ్ ది టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడ మనకి సురేంద్రపురి అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆలేరులో జైన్ టెంపుల్, ఇక్కడ జీడికల్లు రామాలయం, ఇవంతా ప్రీవియస్ గా సార్ జీడికల్లు రామాలయం టెంపుల్స్ దగ్గర చాలా వెంచర్స్ చేసాం. కానీ అంతకంటే ముందు మనది ఏంటంటే చాలా ముందుకుంది, చాలా కనెక్టివిటీకి దగ్గర ఉంది సైట్. అంటే ఆ ప్రాజెక్ట్ కన్నా ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గర ఉంది. అయితే మేడం మీరు ఇంతకుముందు కూడా చేసిన అన్నారు కదా, ఒక్కసారి ఏమనుకోరు అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి మేడం. ఇప్పుడు నేను ఉండబట్టి 14 years సార్. ప్రీవియస్ గా చేసిన కంపెనీస్ వంగపల్లి దగ్గరే చేసాం, తర్వాత ఆలేరు దగ్గర చేసాము, తర్వాత జీడికల్లి దగ్గర చేసాం, జనగం దగ్గర కూడా చేసాము. మెయిన్ ఏంటంటే సార్ వరంగల్ హైవేలోనే నేను నెంబర్ 1 బిజినెస్ అనేది చేశాను. మేడం ఇప్పుడు మనకు ఒకసారి ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పండి. ఓవరాల్ ఎన్ని ఎకర్స్ లేవండి మేడం ఇది? సార్ ఇది ఓవరాల్ గా వచ్చేసి మనకి 20 acres, 11 acres లో మనం చుట్టూ కాంపౌండ్ వాల్ చేసాము. డెవలప్మెంట్ వచ్చేసి ప్లాటింగ్స్ అనేసి 5 acres లో డెవలప్మెంట్ అనేది చేసాం సార్. ఈ టోటల్ గా ప్లాట్స్ అనేవి 125 వచ్చి లేఅవుట్ లో. అవును సార్, అన్ని కూడా మనకి 121 అయితే మనకి బేసిక్ స్క్వేర్ యార్డ్స్. అవును సార్, అంటే మినిమం అంటే చిన్న ఫ్యామిలీస్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకునే విధంగా 121 స్క్వేర్ యార్డ్స్ అనేది ప్లాటింగ్ అనేది చేశాను సార్. అంటే ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కూడా అందుబాటులో ఉండాలి. అవును సార్, అవును. అయితే మేడం దీని డైమెన్షన్ కూడా ఎంత వస్తుంది మేడం మనకి 121 స్క్వేర్ యార్డ్స్? డైమెన్షన్ వచ్చేసి 24.345 సార్. మంచి డైమెన్షన్ మేడం. మంచి డైమెన్షన్. ఒకవేళ వాళ్ళు రేపటికల్లా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఈ సరౌండింగ్స్ లలో చూసేవారు ఇందులో రెడీ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. కట్టుకోవచ్చు అని కాదు సార్, కట్టుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని మీరు చూస్తున్నారు కదా, అన్ని ఇల్లులే ఉన్నాయి. మళ్ళీ చిన్న చిన్న ఇల్లులు కూడా కాదు, అంతా 3 floors 2 floors బిల్డింగ్స్, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. అయితే మేడం దీంట్లో మనకి పర్ స్క్వేర్ యార్డ్ మీద మనకి ఎంత చెప్తున్నారు మేడం మనకి ఇక్కడ? సార్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 4600 సార్. 4600 చెప్తున్నారు. అవును సార్. అది మనకి ఫిక్స్డ్ ఉంటుందా? నెగోషియేషన్ ఏమన్నా చేస్తారా? నెగోషియబుల్ అయితే చేస్తాము, అది కూడా పేమెంట్ బట్టి సార్. ఇప్పుడు కొంతమంది 3 months లోను, 6 months లోను, 24 months కూడా మనం ఈఎంఐ ఆప్షన్ అనేది, అంటే ఒకటేసారి అవుట్ రేట్ లో తీసుకునే వాళ్ళు కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇన్స్టాల్మెంట్ వేస్గా, అంటే ఇప్పుడు మనం చిట్టీలు వేసుకుంటాం, చిట్టీలాగానే ఒక ఈఎంఐ లాగా ప్లాట్ తీసుకునే అవకాశం కూడా మన సిరి ఫార్మ్స్ నుంచి మనం కల్పిస్తున్నాం. బుకింగ్ అమౌంట్ 1 lakh నుంచి 1,50,000 దాకా పే చేసుకొని డౌన్ పేమెంట్, మిగతాది ఈఎంఐ ఆప్షన్. కస్టమర్ ఫెసిలిటీస్ని బట్టి 3 months 6 months 1 year 24 months దాన్ని బట్టి ఈఎంఐ చేసుకోవచ్చు. ఈ ఈఎంఐ ఆప్షన్ గురించి తెలుసుకోవాలనుకున్నట్టయితే మేడంకి అయితే ఒకసారి పర్సనల్గా కూడా కాల్ చేయండి. మీ యొక్క రిక్వైర్మెంట్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి మేడంకి కూడా వెల్లడించండి. ఇప్పుడు మనకి రోడ్స్ కానీ ఇవన్నిటి గురించి కూడా చెప్పండి మేడం. 40, 30, 25 రోడ్స్ అనేవి మన టోటల్గా ఓవరాల్గా లేఅవుట్ అంతా ఇస్తున్నారు. దీంట్లో మనకి ప్లాంటేషన్ ఏమేమి వస్తుందో కూడా చెప్పండి మేడం. ఒక 121 స్క్వేర్ యార్డ్స్లో 5 మ్యాంగో ఇస్తున్నాము, 2 ఏమో సపోటా ఇస్తున్నాము, 2 ఏమో వాటర్ యాపిల్ ఇస్తున్నాం సార్.
ఓకే, అంటే బేసిక్ గా ఏవైతే ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ 2 ఉంటాయో జామ కూడా ఇస్తున్నాం సార్. అంటే అన్ని సీజనల్ ఫ్రూట్స్ అయితే సీజనబుల్ వస్తున్నాయి. ఫ్రూట్సే సార్. కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్లాట్ లో ఎన్నైతే ఉంటాయో హ్యాపీగా కోసుకొని తినే విధంగా అయితే ఫ్రూట్ ప్లాంటేషన్ పెట్టాం సార్. మెయింటెనెన్స్ గురించి కూడా కొంచెం చెప్పండి మేడం. సార్ మెయింటెనెన్స్ వచ్చేసి 1 year అయితే ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తాం సార్. నెక్స్ట్ 1 year తర్వాత 100 రూపీస్ అనేది చార్జ్ చేస్తాం. 100 రూపీస్ అంటే 100 రూపీస్ లాగా 1200 రూపాయలు 1200 రూపాయల లాగా తీసుకుంటాం. మెయింటెనెన్స్ అంతా మీదే ఉంటుంది. ఎందుకంటే సార్ నెక్స్ట్ వచ్చేసి కాటేజెస్ వస్తాయి, తర్వాత మళ్ళీ మనము వాచ్మెన్ ఫ్యామిలీని పెట్టాలి. ఇప్పుడు 1 year వరకు అయితే మనము ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తాం. తర్వాత వాచ్మెన్ వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి, మెయింటెనెన్స్ చెట్లు పెద్దగా అవుతాయి, వాటికి మంచి మనం గ్రోతింగ్ అనేవి వాటికి వీటికి సపోర్టెడ్ గా అన్ని చేస్తూనే ఉండాలి, సెక్యూరిటీని కల్పించాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ సీసీ కెమెరాస్ అయితే పెట్టాం సార్, మీరు చూడొచ్చు సైట్ లో ఉన్నాయి. కస్టమర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సీసీ కెమెరా యాక్సెస్ కూడా కల్పిస్తాం కస్టమర్ కి. అంటే అది ఏ విధంగా మేడం? అంటే వాళ్ళకి సీసీటీవీకి యాక్సెస్ ఏ విధంగా కల్పిస్తారు? అంటే పాస్వర్డ్ ఇస్తాం సార్. ఇప్పుడు కస్టమర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఒక 600 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫారెన్ లో ఉన్నారా లేదంటే సిటీలో ఎక్కడ ఉన్నాయినా మన ప్లాట్ లో ఏం జరుగుతుంది, ఏమేమి చేస్తున్నారు, డెవలప్మెంట్ అనేది మానిటర్ చేసుకోవచ్చు సార్. అంటే చెట్లు ఎట్లా గ్రోత్ అవుతున్నాయి. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు పిల్లలు మనవరాల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ వాళ్ళు వచ్చి చూడలేరు. సో అలాంటి వాళ్ళకి మనం అనేది సీసీ కెమెరా యాక్సెస్ అనేది మానిటర్ చేసుకోవచ్చు. అయితే మేడం ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది, ఇప్పుడు మనకి ఇనిషియల్ స్టేజ్ లో ఉంది అనుకోవాలి. ప్లాంటేషన్ అయిపోయింది, మనకి స్టోన్ వర్క్ కానీ ఇదంతా కూడా అంటే మనకి హద్దురాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు మేడం? సార్ స్టోనింగ్ అనేది మనకి ఒక 1-2 వీక్స్లో అయిపోతుంది, మాక్సిమం ఒక 15 డేస్లో. ఎందుకంటే రీసెంట్గా మనము మొన్ననే ప్లాంటేషన్ అవన్నీ చేసాము. సో నెక్స్ట్ స్టోనింగ్ వర్కే ఇంకొక 2 వీక్స్లో మనం కంప్లీట్ చేసుకునే తొందరగానే చేస్తున్నాం. మొన్నటి దాకా కొంచెం ఎండలు ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, కానీ వర్క్ అనేది ఒక 15 డేస్లో కంప్లీట్ చేద్దామని మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. కంపల్సరీ చేస్తాం కూడా. మనకి ప్లాంటేషన్ ఇస్తున్నారు కదా, మనకి వాటర్ సోర్స్ గురించి కూడా చెప్పండి. అంటే ఈ ప్లాంటేషన్ మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? 3 బోర్లు అనేవి వేసాం సార్. ప్రతి ఒక్క చెట్టుకి మన డ్రిప్ ఇరిగేషన్ అనేది చేసాం. ఓకే మేడం, ఇక్కడ ఈ సరౌండింగ్స్లో కానీ మన ఛానల్లో కానీ చాలా ఫామ్ ప్లాట్స్ కూడా చేసినాం మేడం. అసలు ఇక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తుంది అన్నది కూడా చెప్పండి మేడం. సార్ చెప్తాను సార్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మెయిన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఉండాలి, కనెక్టివిటీ జోన్ అనేది చాలా వెరీ క్లియర్గా ఉండాలి. మన దానికి జస్ట్ 45 minutesలో అనేది సైట్కి అనేది రావచ్చు. అంటే హైదరాబాద్ నుంచి సార్. అయితే అండి 45 minutes అనేది మనకి ఓఆర్ఆర్ నుంచి చూసుకున్నా కూడా ఇప్పుడు మనకి వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి 45 minutes అండి. లేదంటే కనుక మీరు ఇంకో 10 minutes ముందే సైట్కి కూడా రావచ్చు. మేడం చెప్పండి మేడం. బీబీ నగర్ ఎయిమ్స్, తర్వాత కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్, అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు ట్రైన్లో కూడా మనకి హైదరాబాద్కి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసి వచ్చే విధంగా ఉంది. హైదరాబాద్ నుంచి చూసుకుంటే 45 minutes డ్రైవ్లో మన సైట్ అనేది ఉంది. గట్కేసర్ అంటే మొత్తం ఎడ్యుకేషన్, జనగం అనేది పెద్ద హబ్బే తయారవుతుంది. కలెక్టర్ ఆఫీస్ ఉంది, కనెక్టివిటీకి అంటే గవర్నమెంట్కి సంబంధించినవి ఎన్నో అనేవి మన ఈ వరంగల్ హైవేలోనే చాలా ఉన్నాయి సార్. అంటే మనకి రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు మనకి నాన్ స్టాప్ అనేది నారపల్లి దాకా మనకి జంక్షన్ ఉంది. సో అక్కడి నుంచి మనం ఒక్కసారి ఫ్లైఓవర్ ఎక్కి జస్ట్ వచ్చినామంటే గట్కేసర్, బీబీ నగర్, భువనగిరి, వంగపల్లి, జస్ట్ మనకి ఇక్కడి నుంచి మీకు టెంపుల్, యాదగిరిగుట్ట టెంపుల్ కనిపిస్తుంది మన సైట్లోంచి, భువనగిరి పోర్ట్ కనిపిస్తుంది. సరే ఎక్కడ మనం చూసినా కనెక్టివిటీ అనేది చాలా వెరీ క్లియర్గా ఉంది. 666కి దగ్గర, గుట్టకి టెంపుల్కి దగ్గర, భువనగిరి, వంగపల్లి ఇవన్నీ చూసుకుంటే అటు వరంగల్కైనా ఇటు హైదరాబాద్కైనా కూడా మిడిల్లో అనేది ఉంది సార్. ఇంకొకటి నేనేంటంటే ఇప్పుడు మనం తీసుకున్న ఒక 5 years తర్వాత సార్ రీసేల్ చేసే సపోర్ట్ అనేది మేము ఇస్తాం. డేర్గా చెప్తున్నాం, అంటే ఇంత కనెక్టివిటీ ఉన్న మధ్యలో మా సైట్ అనేది ఉంది కాబట్టి దానికి మేము రీసేల్ సపోర్ట్ అనేది చేస్తాం. ఇంకొకటి 121 స్క్వేర్ యార్డ్స్ ఇప్పుడు తీసుకున్న కస్టమర్లు 5 years తర్వాత 5 years లోపైన మాకు ఏమైనా అవసరం ఉంది సేల్ చేసి ఇవ్వండి మేడం అనంటే నేను ఫస్ట్ రీసేల్ సపోర్ట్ అనేది చేస్తాను. ఎందుకు అనంటే సార్ ఫస్ట్ డెవలప్మెంట్ మామూలుగా ఉన్నప్పుడు ఉండే కస్టమర్లు ఒకటి ఉంటారు, తర్వాత రేట్ ఎంతైనా పర్లేదు నాకు ఫుల్ డెవలప్మెంట్ ఉండి పర్ యాడ్ వచ్చేసి 10,000 అయినా పర్లేదు అనే వాళ్ళు కస్టమర్స్ తర్వాత ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ రీసేల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంపార్టెంట్గా ఏంటంటే సార్ నేను రీసేల్ అనేది ఊరికినే అనట్లేదు, నేను రాసి కూడా ఇస్తాను. రీసేల్ సపోర్ట్ అనేది 5 years తర్వాత డబల్ అనేది గ్యారంటీ. ఈ లోపు 2 years 3 years లోపు అయితే అప్పుడు రేటుని బట్టి నేను అనేది సేల్ చేసి ఇస్తాను సార్. అటు కారు, బైక్, ట్రైను, బస్సు, ఆటో ఏదైనా కూడా వచ్చి మన సైట్లో వచ్చి వీకెండ్ హోమా లేదంటే ఒక చిన్న ఇల్లు ఒక రూమ్ వేసుకొని కూడా ఉండి
కనెక్టివిటీ విలేజ్కి ఆనుకొని ఉంది కాబట్టి మనం ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు కొంతమందికి సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది, చిన్న బడ్జెట్లో కూడా మనం ఏదైనా ఒకటి కట్టుకుందాంలే అని ఉంటుంది. ఇక్కడి నుంచి అయినా కూడా అప్ అండ్ డౌన్ చేసుకునే విధంగా ఉంది కాబట్టి నేను ఈ కాన్ఫిడెన్స్లో చెప్తున్నాను. ఒకవేళ ప్లాట్ కొనుక్కున్నా కూడా మీరు బైక్ మీద కూడా వెళ్ళొచ్చండి, హైదరాబాద్కి అంత దగ్గర ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే అండి, మనకి రోడ్స్ కూడా ఎక్స్పాన్షన్ జరుగుతున్నాయి కాబట్టి మనకి ఫ్యూచర్లో ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లం కూడా లేదు. మీరు వచ్చేటప్పుడు కూడా నోటీస్ చేయొచ్చండి, మనకి ఎక్కడెక్కడైతే మెయిన్ జంక్షన్స్ ఉన్నాయో అక్కడ మనకి ఫ్లైఓవర్స్ అనేది కూడా అవుతున్నాయండి. అంటే మనకి బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్కి మీరు రావాలనుకున్నట్టయితే మేడం నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. మేడం వచ్చేసైతే మీకు 100% అష్యూరెన్స్ ఇస్తున్నారండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ మీరు ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో మీరు సేల్ చేయాలనుకున్నా కూడా మేడమే మీకు అవసరమైతే రీసేల్ అనేది కూడా చేసి ఇచ్చేందుకు అష్యూరెన్స్ అనేది కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఇంకేమైనా ఈ ప్రాజెక్ట్ సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే మేడం వారికి అయితే కాల్ చేసుకోవచ్చు. ఒక్కసారి మాత్రం ఈ ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.